హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మనది స్టార్ మామ్ బ్లాగ్స్లో మోటివేషన్, అలాగే మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడటానికి చాలా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. చెప్పాను కదండి, మా వారు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత పిల్లలు రావటము, ఆ తర్వాత నాకు కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒంట్లో బాగా ఉండకపోవటము, ఇక ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవాలి కదా, ఆ షిఫ్టింగ్ పనులు కొద్దిగా వేడి ఎక్కువ అయ్యి స్వెట్టింగ్ ఇలాగా ఉండటం వలన మెయిన్ ఇక ఎలాగో కిచెన్లో స్వెట్టింగ్ ఉంటాను కాబట్టి కిచెన్లో వంటలు అవేవో వీడియోస్ చేసి పెట్టేస్తున్నాను. కానీ ఎప్పటి నుంచో మీతోటి నా మనసులోని మాట, మోరల్, మోటివేషను ఇది చెప్పాలి, ఈ వీడియోస్ చెయ్యలేకపోతున్నాననే చాలా బాధగా ఉండేది. ఫైనల్గా ఈరోజు అంటే ఒక పక్క ఇల్లు సర్దుకుంటూ ఒక పక్క ఇంటి వెదికామండి. ఇల్లు అయితే వెదికాము, దొరికింది మంచిది, నాకు నచ్చిన ఇల్లే, విల్లా ఒకటైతే దొరికింది మాకు దగ్గరలోనే. సో ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ వీడియో ఒకటి చేసి చూపిస్తాను. ఈ ఇల్లు వదిలి వెళ్తున్నాము, బాధగానే ఉంది. సో ఆ పనులు చేసుకుంటే ఎలాగైనా ఈరోజు ఈ వీడియో చెయ్యాలి అనేసి అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. మనమండి కొంతమంది నీతిగా నిజాయితీగా ఉంటాము. నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు కొన్ని అడ్డంకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ అడ్డంకులు వచ్చినప్పుడు ఎవరము ఇప్పుడు నాకు పక్క వాళ్ళ నుంచి మాటలు పడాల్సి వచ్చినప్పుడు నా ఇంట్లో నా పిల్లలు, నా భర్త, నా అత్తమామలు, నా రిలేటివ్స్ నాకు సపోర్ట్గా ఉంటే బయటి వాళ్ళు ఎంతమంది ఎన్ని అన్నా సరే వాళ్ళు మనల్ని నిందించిన, నిందలు వేసిన, మన నిజాయితీని అంటే మచ్చ తేవాలనేసి చూసిన మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మన వాళ్ళే మనకు పక్కవాడు అంటున్నాడు కదా అని మనవాడే మనకి ఇంకా 4 అంటూ సపోర్ట్ ఇవ్వకపోతే ఆ మనిషి అనేవాడు చాలా కుంగిపోతాడు. సో ఎదిగే కొద్దీ కొన్ని రంగాలలో, ఏ రంగమైనానండి, సినీ రంగం కానీ, డ్యాన్స్ మాస్టర్స్గా కానీ, లేదు అనుకుంటే జాబ్స్లో కానీ, ఈవెన్ ఎక్కడైనా సరే అండి, ఒకవేళ టీచర్గా చేసేటప్పుడు మంచిగా టీచర్ పేరు తెచ్చుకుంటుంటే ఆ టీచర్ను తగ్గించటానికి ఎక్కడైనా సరేనండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది ఎవరి విషయంలో నీతిగా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళ విషయంలోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడే కానీ కుంగిపోకూడదు. మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఒకరు మనల్ని అన్నారు అంటే 10 మందికి మనం ఏంటి అనేది ముందు నుంచి తెలుస్తుంది. కాబట్టి ఒకరు అన్నది పట్టుకొని మనల్ని ఎవ్వరూ నిందించరు. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. అలాగ ఉన్నప్పుడే మన ఎదుగుదలకు ఎక్కడ కూడా మచ్చ రాకుండా ఎదుగుతాము. ఎవరో ఏదో అన్నారు, వాడన్నాడు వీడన్నాడు అనుకుంటూ మనము కుంగిపోయామనుకోండి, మన పతనాన్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అంతే కదా. ఇప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? వాడు మనల్ని ఉంచటం కోసము, వాడు మనల్ని మీద లేని నిందలు, మన నిజాయితీ మీద మచ్చ తేవటానికి ఎన్నో చేస్తూ ఉంటాడు. ఎన్నో చెడు మాటలు అంటాడు, ఎన్నో చెడు ఆలోచనలతోటి ఎన్నో స్ప్రెడ్ చేస్తారు. అలా స్ప్రెడ్ చేశారు కదా అనేసి మనం బాధపడుకుంటూ కూర్చుంటే బాధపడుతూ ఉన్న మనల్ని ఇంకా కుంగదీసేది మన ఇంట్లో వాళ్ళే. సో అలాంటప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, మన బాధలు అనేవి ఎక్కడికి అంటే ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. సో ఈ రంగాలలో అనేది చాలా వరకు ఉంటుంది. మెయిన్ అండి, కులము తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర, లేదు అనుకుంటే ఆఫీసర్కు, బాస్కు తను నిజాయితీగా ఉండి బాస్ కాన కరప్టెడ్ అయితే ఎదిరించినప్పుడు, ఇక కొన్ని రంగాలలో చిన్నగా ఉన్నవాడు ఎదుగుతూ వచ్చి ఒక స్టేజ్కి వచ్చి వాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అంటే వాడిని ఎలాగైనా అనగదొక్కాలి, వాడి చరిత్ర మీద మచ్చ వేయాలి అనేసి లేనిపోనివి చెడు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో అదే చెప్తున్నాను, అలాంటి టైంలోనే మనకు మన వాళ్ళు సపోర్ట్ ఉండాలి. మన మనోధైర్యం అనేది మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎవరో వేసిన నిందలు అవి నిందలే, అందరికీ తెలుసు. మనం ఎలాంటి వాళ్ళము, మన
చుట్టుప్రక్కల వాళ్ళకు మన వాళ్ళకు తెలుసు కాబట్టి మనము అలాంటి వాళ్ళను ఇలాగా తోసిపుచ్చేసామనుకోండి, మన నిందలు కూడా అలాగా పోతాయి. సో మనము ఎప్పుడే కానీ నీతిగా నిజాయితీగా ఉన్నన్ని రోజులు ఎవరి అన్ని అన్నా సరే ఎవ్వరు మనల్ని ఏమీ చెయ్యలేరు. నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, మన ధ్యేయాన్ని కాపాడుకోవాలి, మనమేంటో మనం నిరూపించుకుంటూ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు పక్క వాళ్ళు ఏదో అన్నారు మీ నిజాయితీ మీద మీ నీతి మీద అనేసి మీరు బాధపడుతూ ఉంటే ఈ వీడియో చూసైనా సరే, అవును కదా నేనేంటి వాడెవడో అంటే నేనెందుకు బాధపడాలి, నేనేంటో నా చుట్టుప్రక్కల వాళ్ళకు తెలుసు. సో నేను ఎవడికి, నా బాసుకు లేదు, అన్నోడికి లేదు, నేను పైకి వెళ్తూ ఉంటే నన్ను అనగదొక్కాలనేసి నా మీద నిందలు వేసేవాడికి నేనేమి సమాధానం చెప్పుకోని అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు అన్న ఒక ఈగోతోటి స్ట్రాంగ్ ధైర్యంతో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఓకేనండి, ఇది ఎందుకు చెప్పాను అన్నది చాలామందికి అర్థమై ఉంటుంది. నచ్చితే లైక్, వీలైతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అంటే మళ్ళీ ఈ మోటివేషన్ వీడియో ఎప్పుడు చేస్తానో తెలియదు. కొత్త ఇంటికి ఇంకా మేము ఇక్కడ 4 months ఉంటాము. సో ఈ 4 months కొద్ది బిజీగా ఉంటాను, ఇల్లు సర్దుకోవటాలు అవి ఇవి. 4 months తర్వాత మళ్ళీ మంచి మోటివేషన్ వర్డ్స్ తోటి మీ ముందుకు వస్తాను. ఆ తర్వాత కూడా నన్ను మీరు ఆదరిస్తారనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మమ్ను. బాయ్ అండి.